నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ 2 ప్రేక్షకులందరికీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చైత్ర మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి నాడు మనం ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటాం. వసంత ఋతువు ఇప్పటి నుండే ప్రారంభమవుతుంది. మన తెలుగు వారికి నూతన సంవత్సర ప్రారంభం ఇవాల్టి నుండే మొదలవుతుంది. ఈ సంవత్సరాది ప్రజలందరికీ సుఖశాంతులను సౌభాగ్యాన్ని ఇవ్వాలని మనసారా మనందరం వేడుకుందాం. తలతలవారుతుండగానే లేత మావి చిగురులు తిన్న కోయిలమ్మ సుప్రభాత గీతాల్ని పాడుతూ మనల్ని మేల్కొల్పుతుంది. కోయిల గొంతు వినగానే దానితో గొంతు కలిపి రెట్టించిన ఉత్సాహంతో దాన్ని రెచ్చగొట్టి పదే పదే దాని తీయటి స్వరాన్ని విన్న మన బాల్యపు చిలిపి చేష్టలు మనకు గుర్తొస్తున్నాయి కదా. గుమ్మానికి మామిడాకుల తోరణాలు, వాకిట్లో ఇంటి లోపల అమ్మ వేసిన తెల్లటి ముగ్గులు, తలంటు స్నానాలు, కొత్త బట్టలు కట్టుకునేందుకు పడ్డ ఆరాటాలు అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఆ తర్వాత అమ్మ చేసిన షడ్రుచుల ఉగాది పచ్చడి రుచి మరీ మరీ గుర్తుకొస్తుంది. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. ఉగాది పండుగ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సకలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. తీపి, వగరు, చేదు, పులుపు షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది. ఈ ఉగాది పండుగ విశిష్టతని మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు, ఆధ్యాత్మికవేత్త. ముందుగా ఆమెను పరిచయం చేసుకుందాం. నమస్తే సునీత రామ్మోహన్ రెడ్డి గారు. నమస్తే. ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మీకు కూడా థ్యాంక్ యూ అండి. మామూలుగా మన తెలుగు వాళ్ళు మొట్టమొదటిగా చేసుకునే పండుగ ఉగాది. ఈ ఉగాది పండుగ విశిష్టత గురించి మాకు తెలియజేస్తారా? ఉగాది అంటే యుగానికి ఆది. ఇది మొదటి పండగ. యుగము అంటే మనకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర, కలియుగం, ఇలా యుగానికి మొదటి రోజు. ఎందుకు అంటే బ్రహ్మ సృష్టిని మొదలు పెడదామని మొదటిసారిగా సంకల్పించుకున్నటువంటి రోజు ఈ ఉగాది అన్నమాట. ఆ యుగాది నుండి ఉగాది వచ్చింది. ఇలా మనకు ఖగోళంలో కనిపించకుండా ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి గమనాన్ని మనం ఒక కాలగమనం కోసం పెట్టుకున్నటువంటి దాంట్లోనే ఈ ఒక కొలబద్ద, ఒక కొలమానం కాలాన్ని మనం కొలుస్తూ ఉన్నాం అనమాట. ఇక ఇందులో విశిష్టత ఏంటి అంటే ఏ పండగ అయినా సరే ముందు పంచపక్ష పరమాణాలు చేసుకొని తినడం అలవాటైతే ఉగాదిలో పరిగడుపున మనం చేదు, పులుపు అంటూ షడ్రుచులతో చేసినటువంటి తొలి పుష్పాలు అయినటువంటి వేప పుష్పాలు, మామిడి ఒగరు పిందెలు ఇవన్నీ కలిపి ఆ తొలి ఫలాన్ని, పంట యొక్క ఫలాన్ని దేవుడికి నివేదించి ఆ నివేదనని మళ్ళీ మనం ప్రసాదంగా స్వీకరించేటువంటి తత్వము మనకు ఉగాది విశిష్టతలో కనబడుతుంది. ఇంకా ఆ రోజు మనం రెండు చేసే నిబంధనలు ఇంకోటి ఏంటంటే ఇటు దేవుడికి అది నివేదించడంతో పాటు మనం భగవద్ధ్వజాన్ని తప్పనిసరిగా ఇళ్లపైన ఎగిరేయడం, పంచాంగ శ్రవణాన్ని వినడం, దానికి ముందు ఆ పంచాంగాన్ని పూజ చేయడం, ఇవి మనం ఉగాది విశిష్టతలో చెప్పుకోవచ్చు. అమ్మా, ఈ పండుగ యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా తెలియజేశారు. అలాగే ఈ పండుగకి ఏమైనా నియమ నిబంధనలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? పండుగ అంటేనే మనకు ప్రతి పండగ కూడా పవిత్రంగా ఉదయాన్నే మనకు కొన్ని నిబంధనలతో తప్పనిసరిగా చేసుకుంటాం. ఎందుకంటే ఉదయాన్నే మంగళకరంగా మామిడాకుల తోరణాలు కట్టుకుంటాం. వచ్చేటువంటి ఆ దైవాన్ని ఆహ్వానిస్తున్నట్టు శుభప్రదంగా రంగవల్లికలు తీర్చుకుంటాం. ఇన్ని చేయడంతో పాటు మనం ఏ పని చేసినా ఇందులో అర్థంతో పాటు పరమార్థం ఉంటుంది. ఎంతసేపు చిన్ననాపొచ్చే శ్రీరామ రక్ష అంటూ కాకుండా మన తత్వంలో, ముఖ్యంగా భారతీయ తత్వంలో కానీ హిందూ తత్వంలో కానీ ఇమిడి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే నాతో పాటు నలుగురికి ఆ సుఖం కలగాలి అనేటువంటి భావన మన తత్వంలో ఉంది. అందువల్లే ఈ పండుగలో ఒక పూర్ణ కలశాన్ని దానం చేస్తారు. ఈ పూర్ణ కలశం దానం చేసినప్పుడు ఏంటంటే దానితో పాటు జలదానం, తర్వాత ఛత్ర చామరాలు దానం చేయడం అనేటువంటిది ఇది ముందు నుండి మనం ఆచరిస్తున్నటువంటి ఒక సత్సంప్రదాయం. ఏమంటే మనకి వసంత ఋతువు వస్తుంది అనగానే ఈ ఎండలు ముదురుతూ ఉంటాయి. ఈ సమయంలో ముఖ్యంగా మన ఋషులు కానీ పూర్వీకులు కానీ వాళ్ళు ఆచరించినటువంటి అన్నీ కూడా ఎలా ఉండేవంటే ఆ రోజులలో ఎటు చూసినా ఆ దాహార్తులోకి మరి దాహం తీర్చాలి అనే భావన ఉండేది. అలాగే
ఎండకి వెళ్ళేటప్పుడు ఛత్రం కావాలి, ఆ గాలికి చామరం కావాలి. అందుకని ఛత్ర చామరాలతో పాటు ఎక్కడ పడితే అక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు, ఆ బాటను వెళ్ళే వాళ్ళకి నీరు. ఇది మనకున్నటువంటి పంచమహాయజ్ఞాల్లో భూతయజ్ఞం అని చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ. ఇక పంచాంగ శ్రవణము అంటాం కదా, ఈ పంచాంగ శ్రవణంలో కూడా చాలా గొప్ప తత్వం ఉంది. ఎందుకంటే ఈ గ్రహాల పరిస్థితి అంతా కూడా మన శరీరం మీద ఉంటుంది. చూడండి, గ్రహస్థితి బాగలేదంట అంటూ ఉంటాం. అందుకని ఈరోజు పంచాంగ శ్రవణం విన్నప్పుడు ఏమవుతుందంటే మనకి శుక్రుడి గురించి, శని గురించి, రాహు గురించి, కేతువు గురించి, ఇలా సూర్యుడి దగ్గర నుండి మొదలుపెట్టి అన్ని గ్రహాల గురించి వింటూ ఉంటాం. సూర్యుడి వల్ల మనకు తేజస్సు శౌర్యం కలుగుతుందని, చంద్రుడి వల్ల వైభవం కలుగుతుందని, ఇలా ఒక్కొక్క గ్రహం వల్ల మనకి ఒక్కొక్క ఉపయోగం ఉంది. తెలియకుండానే ఆ రోజు మనం ఈ గ్రహాలని స్మరించడం వల్ల గ్రహ కృప మన మీద పడుతుంది. అందువల్ల పంచాంగ శ్రవణం అనేది మనం అందరం కూడా వింటే గోదాన భూదాన ఫలితాలు దక్కుతాయంట. అందుకని తప్పనిసరిగా పంచాంగ శ్రవణం అనేది మనందరం కూడా ఉగాది రోజు చేయాల్సినటువంటి పనమ్మా. పండుగలన్నీ ఒక ఎత్తు అయితే ఉగాది పండుగ ప్రకృతికి సంబంధించిన పండుగ. సో ఈ ప్రకృతికి స్త్రీలకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. దాని గురించి మీరేమంటారు? అది ఎందుకంటే ప్రకృతి అనగానే మనం ప్రకృతిని జగన్మాత కొలిచేటువంటి భావన మనందరిలో ఉంది. ప్రకృతిని ప్రకృతి మాతగా కొలుస్తాం. ఎందుకంటే మనకు నేడు అవసరమయ్యేటువంటి అన్నీ కూడా ప్రకృతి అమ్మలో నుండి, ఆ అమ్మ ఒడిలో నుండి తెచ్చుకునేవే. అదే తల్లి గుణం. కాబట్టి ఇక్కడ కూడా ఆ జగన్మాతను కొలిచినట్టు ఇక్కడ మనం జగన్మాతనే కొలుస్తున్నాం, ఆ వైష్ణవినే కొలుస్తాం. కాకపోతే ఇక్కడ నుండి ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో పురుష రూపంలో ఉన్నటువంటి విష్ణువుని కొలుస్తాం. అందుకే శ్రీరామనవమి వరకు రామాయణ గాథలు వినడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని మనం ఎక్కడైతే అనుకుంటామో, ఎక్కడైతే స్త్రీని గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. కాబట్టి ఈ పండుగలో మనం మన బిడ్డలకి మన సంస్కారం అందించాలన్నా, మన సంస్కృతి ఇది అని చెప్పాలన్నా, ఇవన్నీ కూడా మనకు ప్రకృతమ్మ మనకు తెలియకుండా స్త్రీకి అందించేటువంటి కొన్ని సలహాలు. ఇక ఈ పండుగ అనగానే మనం ఏంటి, సాయంత్రం కందాయ ఫలాలు, ఆదాయ వ్యయాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరంటే అమ్మాయి. కాబట్టి అమ్మ తన ఈ సంవత్సర కాలంలో తన ఖర్చులను ఎలా వెచ్చించాలి, ఏ దాని మీద ధర లేకుంటే ఏం చేయాలి అని ఒక బడ్జెట్ ప్రణాళికను తయారు చేసుకోవడానికి అమ్మ పాత్ర ఇక్కడ ఉగాది పండుగను అంటే వాటిని విన్న తర్వాత తను తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ సంస్కృతి ఏదైతే ఉందో మళ్ళీ అందేలాగా మనం నేర్పించడానికి, తీర్చిదిద్దడానికి, మనం అవలంబించి ఆచరించి మన బిడ్డలకు అందించడానికి ప్రకృతి నుండి ఈ స్త్రీమాత నేర్చుకున్నటువంటి గొప్ప వైవిధ్యం అనేది లేకుండా మనకి ఎట్లా ఉంటుందంటే మమైకం అయిపోతుంది. ప్రకృతిలో మమైకం అయిపోయేటువంటి తత్వం స్త్రీతత్వం. ఉగాది పండుగ విశిష్టత గురించి, దాని నియమ నిబంధనల గురించి చాలా చక్కగా వివరించి మా సకలందరికీ చెప్పారు. మీకు ధన్యవాదాలు. ఈ విజయనామ సంవత్సరం అందరికీ విజయాలను కలిగించాలని ఆశిస్తూ శుభం. సకలు, ఇది ఉగాది ప్రత్యేక కార్యక్రమం. మరొక అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. సకలు, మన పండుగలన్నింట్లోకి ఉగాది పండుగ చాలా ప్రాముఖ్యమైనది. పంచాంగ శ్రవణం వల్ల రాశి ఫలితాలను, గ్రహ స్థితులను, తమ భవిష్యత్తును ప్రజలు తెలుసుకుంటారు. గ్రహ శాంతులను, పూజలను చేయిస్తారు. దాదాపు ప్రతి గుళ్ళోనూ పంచాంగ శ్రవణం జరుగుతుంది. టీవీలు, రేడియోల్లోనూ పంచాంగాన్ని వినిపించి విశ్లేషిస్తారు. వ్యక్తులుగా మనకేం జరగనుందో అనే విషయంతో పాటు రాష్ట్రానికి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోవటం ప్రతి ఒక్కరికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ప్రత్యేకించి తమ పంటలు, వాటి స్థితిగతులు, అలాగే వాతావరణ పరిస్థితుల గురించి చెప్పే వ్యవసాయ పంచాంగం అత్యంత శ్రద్ధగా వింటారు. ఎందుకంటే రైతుల భవిష్యత్తు ఈ పంచాంగం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత ఉగాది పండుగ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. వంటల సంగతి కార్యక్రమానికి స్వాగతం. ఈటీవీ2 ప్రేక్షకులకు విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఎన్నో సినిమాల ద్వారా మనకి ఎంతో సుపరిచితురాలైన ఢిల్లీ రాజేశ్వరి గారు. మరి ఈ ఉగాది సందర్భంగా ఢిల్లీ రాజేశ్వరి గారు ఈ రోజు మనకు ఏ వంటను పరిచయం చేయబోతున్నారో వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే అమ్మా. రాజేశ్వరి గారు, ముందుగా మీకు విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో మరి ఈ రోజు మా సకుల కోసం ఉగాది స్పెషల్ గా ఏ వంట పరిచయం చేయబోతున్నారు?
యాక్చువల్గా స్వీట్స్ చేయడం అనేది మామూలుగా చేసేదే. అయితే ఆ స్వీట్స్లో కూడా నేను జనరల్గా వంట చేసినప్పుడు కొంచెం న్యూట్రిటివ్ వాల్యూ చూస్తూ ఉంటాను. సో అందుకని ఆ స్వీట్స్లో ఇవాళ 3 పప్పులు త్రిధాన్య పాయసం. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారు? 1/2 కప్ శనగపప్పు, 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, కిస్మిస్లు, జీడిపప్పులు, 1 కప్పు బెల్లం తురుము, 3 కప్పులు పాలు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్ అలా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ 3 కప్పులు ఉన్నాయి కదా, 3 కప్పుల పప్పులు ముందు దోరగా వేయించుకుందాం. ఓకే, మన బాణలు ఉంది కదా, దానిలో చక్కగా దోరగా వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేయి. ఇంకా వేయగల? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ కట్టేసుకుని. ఓకే, సో మనకి స్టవ్ ఆపేసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? నాకు ఒక బౌల్ ఇస్తే దానిలో ఇది తీసి కడిగేయాలి ఒకసారి ముందు. ఓకే, పట్టుకుంటారా గట్టిగా? దీన్ని చక్కగా అడిగేసుకోవాలి ముందు. వాటర్. తర్వాత కుక్కర్ పెడతారా అక్కడ ఒకసారి. ఓకే, సో అంటే దీన్ని వడకట్టు మనం మొత్తం నీళ్ళు తీసేసి దీనిలో ఇప్పుడు మనం హాఫ్ కప్స్ వేసాం కదా, సో 1.5 కప్ నీళ్లు 1.5 కప్ పాలు పోసి కుక్కర్లో ఉడకపెట్టేద్దాం. ఓకే, నీళ్లు పాలు పోసిస్తారా? దీనిలో ఏంటంటే 1 కప్పు పాలు వేరే ఉంచుకుందాం, మిగిలినవి పోసేద్దాం. ఓకే, అది చివరికి కలపాలన్నమాట. ఓకే, మూత పెట్టాం కదా, ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకు ఆగాలి మనం. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఒక బాణలు ఇక్కడ పెడితే మన జీడిపప్పులు అవి ఉన్నాయి కదా, దోరగా వేయించి పెట్టుకుందాం. ఓకే, సో నెయ్యిలో జీడిపప్పు అలాగే కిస్మిస్ వేయించేసుకొని పక్కన పెట్టుకుంటే మనం లాస్ట్ లో యాడ్ చేసుకుంటాం. టైం సేవ్ అయిపోతుంది ఈ టైంలో మనం చేసేస్తాం. అవును. ఓకే, మరి మనం జీడిపప్పు వేయించేసుకున్నాం కదా, జీడిపప్పు కిస్మిస్ పక్కన పెట్టేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏం చేయాలి? బౌల్ కానీ పెద్ద బాణలు కానీ ఇస్తే బెల్లం పాకం పట్టుకుందాం. ఓకే, ఇంకా బెల్లం పాకం అదే కదా మిగిలిపోయింది. లేకపోతే స్వీట్ ఎలా అవుతుంది? మామూలుగా అయితే డైరెక్ట్ గా వేసేస్తాం మనం అందులో చక్కెర కానీ బెల్లం కానీ పాయసంలో. అంటే బెల్లం డైరెక్ట్ గా ఎప్పుడు వేయకూడదు, ఎందుకంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి పాలు. ఓకే, సో పాకం పట్టుకోవాలి. ఇది యాక్చువల్ గా కొద్దిగా నీళ్లు పోస్తే ఆ బెల్లం కొంచెం వాటర్ పోసి మనం పాకం పట్టుకోవాలి. లేత పాకం ఎక్కువ వద్దు. ఓకే, మనకి ఇప్పుడు బెల్లం లేత పాకం రావాలి, అలాగే పప్పులు కూడా ఉడకాలన్నమాట. అది ఇంకా మ్యాష్ అయిపోవాలన్నమాట. ఓకే, వెయిట్ చేద్దాం. అప్పటి వెయిట్ చేద్దాం, అదొక్క నిమిషం అది కరిగే వరకు చేసి వెయిట్ చేద్దాం. సో మనకి ఇది కూడా లేత పాకం వచ్చింది కదండి, బెల్లం తగ్గించి పెట్టి సిమ్ ఇది కూడా చూద్దాం. ఇది కూడా ఆగినట్టుంది కదా, ఆపేసేయాలా తగ్గించాలా? తగ్గించవచ్చు. ఇది వేయాలి కదా ఇప్పుడు మనం. చక్కగా ఇలా మ్యాష్ అయిపోయింది కదా, ఇస్తామంటే దీన్ని. సో 3 కలిపిన పప్పు ఉడికించిన తర్వాత లేతగా పట్టిన బెల్లం పాకంలో దాన్ని వేసేయాలి. పాయసం లాగా ఆ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఓకే, కలుపుతా మనం నెయ్యి వేసుకోవాలి. ఓకే, మధ్యలో భలే ఉంది కదా కలర్. చివరికి మనం కొంచెం పాలు మిగుల్చుకున్నాం కదా, అవును, ఆ పాలు పోసేసుకోవాలి. ఓకే, మనకు పాయసం కదా కావాలి. చక్కగా వచ్చింది. బౌల్ తీస్తే చక్కగా దానిలో వేసుకుందాం. త్రిధాన్య పాయసం తయారైపోయింది. మా శ్రీలక్ష్మి టేస్ట్ చూసి చెప్తే అప్పుడు నేను హ్యాపీ ఉగాది చెప్తే. ఎప్పుడు టేస్ట్ చూద్దామని ఎదురు చూస్తున్నాను. ఓకే, రాజేశ్వరి గారు చేసిన త్రిధాన్య పాయసం రెడీ అయిపోయిందండి.
మరి టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. త్రిధాన్య పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, బెల్లం, పాలు, జీడిపప్పు, నెయ్యి, కిస్మిస్. త్రిధాన్య పాయసం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పులను దోరగా వేయించి నీళ్లతో పప్పును కడిగి కుక్కర్లో వేసి సరిపడా నీళ్లు, పాలు వేసి ఉడికించాలి. ఈలోగా మరో స్టవ్ పై బాండి పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ ని వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో బాండీలో నీరు పోసి బెల్లం వేసి లేత పాకం వచ్చే వరకు ఉడికించి ఈ పాకంలో ముందుగా ఉడికించిన పప్పు, నెయ్యి వేసి బాగా కలిపి పాలు పోసి 1 నిమిషం ఉడికించి సర్వింగ్ బౌల్లో తీసుకొని జీడిపప్పు, కిస్మిస్ తో గార్నిష్ చేస్తే ఉగాది స్పెషల్ త్రిధాన్య పాయసం రెడీ. సకులు, ఉగాది సందర్భంగా రాజేశ్వర్ గారు తయారు చేసిన త్రిధాన్య పాయసంకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో రాజేశ్వరి గారు, నేను ఒక్కదాన్నే కాదండి, నాతో మీరు కూడా టేస్ట్ చూడాలి. ఇది స్పెషల్ కదా మనకి, తప్పకుండా ఉగాది రోజు. నిజంగా చాలా బాగుందండి. మనం రెగ్యులర్ గా తినే పాయసం కన్నా కూడా చాలా టేస్టీగా ఉంది. చాలా డిఫరెంట్ టేస్ట్, ఎక్కువగా మనకి అందులో శనగపప్పు ఇవన్నీ మిక్స్ అవటం వల్ల కొంచెం పలుకులుగా, కొంచెం మెత్తగా, అందులో నెయ్యి, పాలు, ఇంకా బెల్లం అన్ని యాడ్ అయ్యి సూపర్ అండి. మన ఉగాది పండుగ మొత్తం ఇక్కడే కనిపించేస్తుంది ఈ పాయసంలోనే. చాలా కొత్తగా కనిపిస్తుంది ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి రాజేశ్వర్ గారు, ఈ రోజు మా సకుల కోసం మీరు ఈటీవీ2 సఖీ వంటల సందడి కార్యక్రమానికి వచ్చి ఇంత మంచి వెరైటీ డిష్ ని, అది కూడా మీరు కొత్తగా క్రియేట్ చేసిన వంటకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఈటీవీ2 సఖీ ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక విజయనామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఈ సంవత్సరంలో విజయాలు అండ్ ఓన్లీ విజయాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సఖీ వారికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సకులు, చూశారు కదా ఉగాది స్పెషల్ త్రిధాన్య పాయసం. టేస్ట్ చాలా బాగుందండి. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు కూడా ఇలాంటి సరికొత్త వంటలు ఏదైనా తెలుసుంటే, ఆ వంటను మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0402355654 ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. మరోసారి మీ అందరికీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సకలు, ఉగాది పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు వేరువేరుగా జరుపుకుంటారండి. వేరువేరు పేర్లతో దాన్ని పిలుస్తారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించటం ప్రారంభించాడని అంటారు. మత్స్యావతారాన్ని ధరించిన విష్ణువు సోమకుణ్ణి సంహరించి అతను అపహరించి తీసుకువెళ్లిన వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించాడట. ఆ రోజునే మనం ఉగాదిగా జరుపుకుంటున్నామని చెప్తారు. ఈ ఉగాది రోజునే బ్రహ్మ కాలజ్ఞానాన్ని ఏర్పాటు చేశాడట. అలాగే గ్రహాలను, నక్షత్రాలను, ఋతువులను, మాసాలను సృష్టించి వాటిని ఈ రోజు నుండే ఆచరణకు తెచ్చాడట. అందువల్లే కొత్త పనులు వేటిని ప్రారంభించాలన్నా ఈ రోజునే మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మన సౌందర్య లహరి మెహదీపట్నంలోని అత్తాపూర్ రోడ్లో ఉన్న శ్రీ బ్యూటీ క్వీన్ క్లినిక్ వచ్చేసిందండి. అండ్ మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ శ్రవంతి గారు ఉన్నారు. సో శ్రవంతి గారు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందామా? నమస్కారం శ్రవంతి. నమస్కారం. శ్రవంతి, మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఈ రోజు మా సకులందరికీ సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు మీరు? మేము ఇప్పుడు ఇన్స్టా గ్లో ఫేషియల్ చేయాలి. సో ఈ రోజు మీరు ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ గురించి చూపిస్తా ఉన్నారు కదా. జనరల్ గా ఏంటంటే ఫేషియల్స్ చేసుకున్న 1 day or 2 days తర్వాత మనకు రిజల్ట్ తెలుస్తుంది. సో ఇన్స్టెంట్ గ్లో అంటున్నారు అంటే వెంటనే రిజల్ట్ ఉంటుంది? వెంటనే రిజల్ట్ ఉందండి. ఓకే, అంటే ఇన్స్టెంట్ గా తగ్గిపోతుందా ఆ గ్లో అనేది, లేకపోతే లేదు, ఉంటుంది. ఎన్ని డేస్ ఉంటుండొచ్చు? ఒక 1 month ఉంటుంది. 1 month. ఓకే, అంటే స్పెషల్ గా ఇది ఎవరు చేసుకుంటే బెటర్ అంటారు? అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు? ఏజ్ గ్రూప్ అంటే 20 out of వాళ్ళే చేసుకోవాలి. 20+ వాళ్ళు, 20+ వాళ్ళు. 18 నుంచి అసలు 18-19 వాళ్ళు చేసుకోవద్దు. అసలు ఏ ఫేషియల్స్ అయినా అలా లేదు. ఓకే, 20 నుంచి ఫేషియల్ 20 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, సో మరి ఆ ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ ఎలా ఉంటుందో మాకు చూడాలనుంది. మరి ఫేషియల్ స్టార్ట్ చేస్తే మనం మిగతా మాట్లాడతాం. ఓకే ఓకే. దీని ఫేస్ చూడండి, ఇక్కడ ట్యాన్ ఉంది,
ఇంకా కొంచెం డార్క్నెస్ ఉంది, ఇంకా ఇక్కడ కూడా ట్యాన్ ఉంది. దీనికి పింపుల్స్ కూడా అనిపిస్తున్నాయి కదా, అంటే మార్క్స్ ఉండిపోయాయి, స్పాట్స్ ఉండిపోయాయి. తనకు ఆల్రెడీ ఇంతకు ముందు ఉండేవి, ఓకే, అవి అలాగే ఉండిపోయాయి. ఓకే. సో ఇది అంటే మీరు చేసే ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. దీన్ని కొంచెం క్లీన్జర్ తో వస్తుంది. సో ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్. సో ఇప్పుడు తన ఫేస్ మేము క్లెన్స్ చేస్తామని. ఓకే. క్లీన్జర్ అయిపోయింది కదా ప్రశాంతి, ఇప్పుడు స్క్రబ్బింగ్ నెక్స్ట్ స్టార్ట్ చేసేది. ఒక నెక్స్ట్ స్టెప్ స్క్రబ్బింగ్ అన్నమాట. స్క్రబ్బింగ్. సో ఇప్పుడు తనకి యూజ్ చేసే స్క్రబ్ ఎలాంటిది? మీరు ఇన్స్టాగ్లో ఫేషియల్ కిట్ లోనే వస్తుంది, దాంట్లోనే వస్తుంది. ఓకే, అంటే బేసిక్ గా పింపుల్స్ ఉన్న వాళ్ళకి స్క్రబ్బింగ్ చేయొద్దు అంటారు కదా. స్క్రబ్బింగ్ మైల్డ్ స్క్రబ్ చేయొచ్చు, అది మైల్డ్ గానే ఉంటుంది, మరీ అంత రఫ్ గా ఉండదు. ఓ, ఎంతసేపు చేస్తారు? ఒక 10 minutes. 10 minutes ఉంటుంది. ఓకే. స్క్రబ్బింగ్ అయిపోయింది, స్టీమ్ ఇచ్చి బ్లాక్ హెడ్స్ తీయాలి. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా, అవి క్లీన్ చేసేసాయి. అంటే ఉంటేనే తీయాలి, వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ కానీ కంపల్సరీ ఉంటాయంటారా? ఉంటాయి. ఉండవని ఉండవు, బ్లాక్ లేకుండా వైట్ హెడ్స్ ఉంటాయి. సో 5 minutes స్టీమ్ ఇచ్చి తీసేసాయి. ఓకే. సో స్టీమ్ పట్టేశారు కదండి శ్రవంతి గారు, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ మసాజ్ క్రీమ్ అండి. మసాజ్ చేస్తారా? క్రీమ్ తో మసాజ్. ఓకే, అంటే ఎంతసేపు మసాజ్ చేస్తారు? ఇది ఒక 15 minutes ఉంటుంది. ఈ క్రీమ్ మసాజ్ తో మసాజ్ చేయడం అంటే ఇది ఎక్కువసేపు, మీరు ఇప్పుడు చేసిన దాంట్లో ఇది ఎక్కువసేపు ఉంటుంది. అంటే దీని వల్ల ఏంటి రిజల్ట్ ఉంటుంది? దీనివల్ల మసాజింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. క్రీమ్ అనేది లోపలికి ఇంకి కొంచెం గ్లోనెస్ అనేది పెరుగుతుంది. ఓకే ఓకే. సో 15 నిమిషాలు ఇవ్వాలి. శ్రవంతి గారు, బ్యూటీ పార్లర్కి వచ్చి ఇంత టైం ఉండదు ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ చేయించుకోవాలంటే, అలాంటి వాళ్ళకి ఇంట్లోనే ఇన్స్టెంట్ గా ఫేస్ గ్లో కావాలంటే చిట్కా చెప్తారా? చెప్తానండి. మన ఇంట్లో బియ్యం పిండి ఉంటుంది కదా, దాంతో కొంచెం స్క్రబ్బింగ్ టైప్ చేసేసుకొని మసాజ్ కొంచెం ఒక 5 minutes చేసుకొని పాల మీగడతో ప్యాక్ టైప్ వేసేసుకుంటే ఈ గ్లోనెస్ వస్తుందండి. అంతేనా? ఓ ఓకే, విన్నారు కదండి. ఇంట్లోనే ఇన్స్టెంట్ గ్లో రావాలి అంటే బ్యూటీ పార్లర్కి వచ్చే టైం ఉండదు, బట్ తక్కువ టైంలో మనకి ఇన్స్టెంట్ గ్లో కావాలి అంటే చాలా సింపుల్ చిట్కా. అందరి ఇంట్లో బియ్యం పిండి ఉంటుంది, ఆ బియ్యం పిండితో స్క్రబ్ చేసేసుకొని ఫేస్ ఇంకా లైట్గా మసాజ్ చేసేసుకొని దాని తర్వాత పాలపైన మీగడ ఉంటుంది కదా, ఆ మీగడని అప్లై చేసేసి ఫేస్ వాష్ చేసేసుకుంటే ఇన్స్టెంట్గా గ్లో వస్తుందట. మరి తప్పకుండా ఇది పాటించండి మీరు. మసాజ్ క్రీమ్తో మసాజ్ చేసేసాం, దాన్ని క్లీన్ కూడా చేసేసాం. మరి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? జెల్ అండి. జెల్. ఓకే. సో ఏంటి ఈ జెల్? జెల్ తో షైనింగ్ వస్తుంది, ఇంకా గ్లోనెస్ పెరుగుతుంది. ఓ, సో కలర్ కూడా కొంచెం రెడ్డిష్ కలర్ లా ఉంది, మంచి పింక్ అవుతుందేమో ఫేస్. ఎంతసేపు చేయాలి ఈ జెల్ తో? ఇది ఒక 10 minutes చాలు. 10 minutes సరిపోతుంది. ఓకే ఓకే. సో జెల్ తో మసాజ్ చేసేస్తారు, మసాజ్ కూడా మనం క్లీన్ చేసేసుకున్నాం కదండి. శ్రవంతి గారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ప్యాక్ అండి. ప్యాక్. సో ఫైనల్ అని చెప్పారు. ఫైనల్ ప్యాక్. ఓకే. సో ఏంటి ఆ ప్యాక్? ఫేస్ టైట్నెస్ వస్తుంది, ఇంకా గ్లోనెస్ అంటే పోర్స్ ఓపెన్ ఉంటాయి కదా, అవి క్లోజ్ అవుతాయి. ఓకే, కొంచెం గ్లోనెస్ కూడా వస్తుంది. ఓకే ఓకే ఫైన్. దీంట్లో ఇది ఒక 2 drops వేయాలి. ఏంటది? ఇది ఫేస్ కింది అండి, సీరం ఉంది. ఓకే ఓకే. ఇది ఒక 2 drops వేస్తే షైనింగ్ వస్తుంది ఫేస్. ఓకే, ఇంకా దాంట్లో ఏం మిక్స్ చేయకూడదు, జస్ట్ ఇది 2 drops అయితే చాలు. ఓకే. సో అది ఇన్స్టెంట్ గ్లోకి బాగా పనిచేస్తున్నాను. ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఈరోజు చేయించుకుంటున్నాం కదండి, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు చేయించుకోవచ్చు? ఎంత గ్యాప్ ఇవ్వాలి? నెక్స్ట్ ఒక 1 month చేయించుకోవచ్చు. 1 month. సో అంతలోపు ఇంకా మిగతా ఫేషియల్స్ ఏం చేసుకోకూడదు మనం? లేదు. ఓకే, అవసరం ఉండదు, ఉంది ఇన్స్టాగ్లో కదా. ఓకే, ఉంటుంది దీంట్లోనే. సో ఆల్మోస్ట్ ఆల్ ప్యాక్ అప్లై చేసేసాం కదండి. దీన్ని ఎంతసేపు ఇలా ఉంచాలి? ఈ ప్యాక్ ని మనం వేసిన తర్వాత ఏ ప్యాక్ అయినా చాలా వరకు డ్రై అవ్వాలి అంటారు, ఇది డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 5 minutes ఉంటే చాలు, 5-6 minutes ఉంటే చాలు. అంతేనా? అంతే. వెయిట్ చేద్దాం, 5 minutes తర్వాత క్లీన్ చేద్దాం. 5 minutes అయిపోయింది కదా, క్లీన్ చేసేద్దాం. యా.
ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ అయిపోయింది, ఎలా ఉందో చూడండి. బాగుంది. అంటే తన ఫస్ట్ మీరు అన్నట్టుగానే అక్కడక్కడ ప్యాచెస్ లాగా ట్యాన్నెస్ అనిపించింది, అండ్ కంటి కింద కొంచెం లైట్గా డార్క్ సర్కిల్స్ అలా ఉంది. బట్ లాస్ట్ ఈ స్టెప్ అయిన తర్వాత చూస్తుంటే మంచి రిజల్ట్ అనిపిస్తుంది. మీరు అన్నట్టుగానే ఇది నిజంగా ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ అండి, మంచి గ్లో ఉంది నిజంగా, వెరీ నైస్. సో ఇది 1 month వరకు ఇలాగే ఉంటుంది అన్నమాట. ఉంటుంది, అలా మనం మెయింటైన్ కూడా చేసుకోవాలి. సో ఇప్పుడు అంటే ఇన్స్టెంట్ ఈ ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇన్స్టెంట్ ఇంత గ్లో ఉంది కదా, 2 days తర్వాత ఇంకా పెరుగుతుంది. సో ఇప్పుడు ఇంత మంచి రిజల్ట్ ఉందంటే ఇంకా దాని తర్వాత ఇంకా బాగుంటుంది అనమాట. శాంతి గారు ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ పేరుకు తగ్గట్టుగానే చాలా బాగుంది, ఇన్స్టెంట్ గ్లో మంచి రిజల్ట్ కూడా ఉంది. మాకు ఈరోజు మా సకులందరికీ మంచి ఫేషియల్ ని పరిచయం చేశారు, ధన్యవాదాలండి. ఇదండి ఇవాళ మన సౌందర్య లహరి. ఈ రోజు మన సౌందర్య లహరి కార్యక్రమంలో ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ చూసాం కదా. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. సకలు, ఈ రోజు మనం తయారు చేసే ఉగాది పచ్చడికి ఎంతో ప్రాధాన్యత ఉందండి. అభ్యంగ స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని మన ఇష్టదైవాన్ని పూజించాక మొదట ఉగాది పచ్చడి తినాలని మన పెద్దలు చెప్తారు. ఉగాది పచ్చడి తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే షడ్రుచుల సమ్మేళనం. వేప పువ్వు, చెరకు, అరటి, మామిడి, జామకాయ ముక్కలు, చింతపండు, బెల్లం ఇలా ఆ ప్రాంతాల్లో ఆచార వ్యవహారాల ప్రకారం ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఔషధ గుణాలున్న ఈ పచ్చడి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మనిషి జీవితం కూడా షడ్రుచుల సమ్మేళనమేనని, మంచి చెడులు కష్ట సుఖాలు ఉన్నా వాటిని సంయమనంతో స్వీకరించాలనే సందేశం మనకి ఈ పండుగ అందిస్తుంది. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. సఖులు, ఈరోజు మనమున్నాం ఉప్పాడ వ్యూస్ సొసైటీ అమీర్పేట్లో. ఉప్పాడ పట్టులోని లేటెస్ట్ కలెక్షన్స్ని చూడబోతున్నాం. మరి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు మల్లికార్జున్ రావు గారు. మరి ఆ లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో చూసేద్దామా? నమస్కారం మల్లికార్జున్ రావు. నమస్తే అండి. ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈటీవీ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు మా ఉప్పాడ వ్యూవర్స్ సొసైటీ తరపున. ఓకే అండి, ఉప్పాడ పట్టులోని లేటెస్ట్ కలెక్షన్స్ చూపిస్తా అన్నారు కదా, చూపిస్తారా? చూపిస్తాను. ఓకే అండి. అందులో ఉప్పాడ లైట్ వెయిట్ పట్టులో ఇది 3 కలర్స్ అండి. ఓకే. ఇది బాడీ మొత్తం 3 కలర్స్ వస్తుంది. ఈ 3 కలర్స్లో కూడా జరీ బుట్ట, గోల్డ్, కాపరు అండ్ సిల్వరు ఈ డిఫరెంట్ బుట్టాతో ఉంటుందండి. ఈ బుట్టాలో కూడా కాపర్ స్టైల్ ఒకటి, సిల్వర్ స్టైలు, గోల్డ్ స్టైలు. అలానే ఉప్పాడ లైట్ వెయిట్ పట్టులో చిన్న బార్డర్ వస్తుందండి. ఈ బార్డర్ ఉప్పాడ పట్టు స్పెషల్ కామన్గా ఇంతే ఉంటుంది. త్రూ అవుట్ శారీ మొత్తం ఎంత రేంజ్ అయినా బార్డర్ ఇదే స్టైల్ వస్తుంది. ఇందులోనే 3 కలర్స్ స్టైల్ ఇది. ఇందులోనే ఆల్ ఓవర్ ఉంటుంది. ఇంకా బుట్ట రేంజ్ని బట్టి ఒక్కో రేంజ్ని బట్టి రేంజ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే అండి. ఈ వరకు కూడా మనకి త్రూ అవుట్ సారీ కంటిన్యూ అవుతుంది. ఈ వరకు శారీ ఫుల్ కంటిన్యూషన్ వస్తుంది. ఓకే, అంటే లైట్ వెయిట్ సారీస్ ఇప్పుడు కొత్తగా వస్తున్న మోడల్. చాలా లైట్ వెయిట్ పట్టు ఫీరు జరీ కూడా 100% ఫీర్ జరీ వస్తుంది. ఓకే అండి. పళ్ళు అండి ఇది. ఓకే అండి. ఈ పళ్ళులో కూడా సిల్వరు, గోల్డ్, కాపరు, గోల్డ్, సిల్వరు ఓకే ఈ డిఫరెంట్. ముందు స్వాన్ డిజైన్ ఇస్తాడండి, తర్వాత పూలతో ఫ్లవర్స్ తోటి డిజైనింగ్ ఉంటుంది. ఇదంతా హ్యాండ్ మేడ్ తయారండి. ఓకే, హ్యాండ్ మేడ్ తయారు. థ్రెడ్ చాలా సున్నితంగా ఉంటుంది. పట్టు కూడా ఫీర్ లైట్ వెయిట్, మహిళలకు కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే అండి. దీని బ్లౌజ్ చూద్దామా? పళ్ళు మీకు కాంట్రాస్ట్ ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే అండి. ప్లెయిన్ ఇచ్చారు కదా? ఓన్లీ ప్లెయిన్ కంపల్సరీగా వస్తుంది. మీకు ఏంటంటే మహిళలు ఒకళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్గా వర్క్ చేయించుకుంటున్నారు. బ్లౌజ్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి డిజైనింగ్ మోడల్గా బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, డిఫరెంట్గా వర్క్ చేయించుకోవచ్చు. ఓకే అండి. అండ్ ఆల్సో ఇప్పుడు నెమలి పింఛం బ్లూ అనేది చాలా ఫేమస్ కూడా, చాలా మంది ఇష్టపడే కదా. పికాక్ బ్లూ అంటారు ఇది. అవునండి, చాలా క్లాస్గా ఉంటుంది. అందులోనే మీకు ఫ్లవర్స్ లో పళ్ళులో కూడా పికాక్స్ అవి ఇచ్చి మీకు డిజైనింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఓకే అండి. ఇది ఎంత రేంజ్ లో ఉందండి? ఇది రేంజ్ చేసి 9,000 అండి స్టార్టింగ్. అంటే 5,000 రేంజ్ కానీ ఉంటాయి. అంటే ఇది శారీ బట్ట మాత్రం సేమ్ ఇలానే ఉంటుంది. వర్క్ పెరిగే కొంది, జరీ వర్క్ పెరిగే కొంది రేంజ్ పెరుగుతూ ఉంటుంది. ఇందులో రేంజ్ వచ్చేది 5,000 స్టార్ట్ అండి, 30,000 దాకా ఉంటాయి. ఓకే అండి. ఇది ఉప్పాడలోనే డిఫరెంట్ కలెక్షన్ అండి. ఇది యాక్చువల్గా ఇది అయితే మంచి యాడ్ పీస్ అండి. ఇది యాడ్కి ఉపయోగిస్తాను, మంచి స్పెషల్ పీస్ అనమాట. ఇందులో డిఫరెంట్ కలర్స్, అంటే సేమ్ డిజైన్స్లో కలర్స్ మార్పు ఉంటాయి. ఇప్పుడు బార్డర్ స్టైల్ కలర్స్
మారుతుంటాయి, డిజైన్స్ మారుతుంటే కలర్స్ కూడా మారుతుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే సెంటర్ లో బాక్సెస్ వస్తుందండి, చెక్స్ వర్క్ అనమాట. అట్నే బార్డర్ లో కూడా ఈ ఫ్లవర్ కంటిన్యూషన్ ఉంటుంది. ఈ ఫ్లవర్స్ అనేది శారీ ఎండింగ్ దా కంటిన్యూషన్ ఉంటుంది. ఇది జరీ ఫ్లవర్ వస్తుంది. ఈ లీఫ్ వచ్చేదానికి ఈ 2 జూట్ వర్క్ వస్తుంది. అలాగే దీని జరీ ఎలా ఇచ్చాడో దీనికి ఫ్లవర్ కి వచ్చేది జూట్ వర్క్ ఇచ్చాడు. జూట్ ఇచ్చి లీఫ్ జరీ వర్క్ వచ్చింది అనమాట. ఈ జరీ కూడా ఇది గోల్డ్, ఈ ఫ్లవర్ ఈ డిజైన్ కి వచ్చేదానికి సిల్వర్ స్టైల్ ఇచ్చాడు. ఇది ఈ ఫ్లవర్స్ అన్ని కంటిన్యూషన్ వస్తాయి, ఆల్టర్నేట్ గా. అంటే మనకి ఇక్కడ కాపర్, గ్రీన్ ఆల్టర్నేట్ గా వస్తుంది. పైన ఇలా ఎంత కంటిన్యూషన్ వచ్చింది, అలానే కింద బార్డర్. దీని పళ్ళు చూద్దాం. పళ్ళు ఇలా వస్తుంది. పళ్ళు కూడా చాలా దీనిలో ఆర్ట్ ఉంటుందండి. అసలు చేనేత పనితనంలోనూ ఈ ఆర్ట్ అనేది ఎలా నైపుణ్యంగా నేయగలిగితేనే ప్రేక్షకులు గమనించాలి. ఇది వర్క్ అంతా నీకు హ్యాండ్ వీవింగ్ లో వస్తుందండి. ఇదంతా జరీ ఫ్లవర్ లో వస్తుంది. దీంట్లో కూడా మనకి కాపర్, గ్రీన్ అండ్ ఆల్సో సిల్వర్ మెయిన్ గా యూజ్ చేశారు కదండి. ఫ్లవర్ లో ఇప్పుడు బార్డర్ లో ఫ్లవర్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అట్నే పళ్ళులో కూడా అన్ని కలర్స్ కంపేర్ చేస్తారు అన్నమాట. అండ్ ఆల్సో మనకి బార్డర్ కూడా మనకి గోల్డ్ అని పట్టి బార్డర్ వస్తుంది. ఓకే అండి, అటు ఇటు ఇవ్వడం. ఇది సింగిల్ గా వేసుకుంటేనే ఈ డిజైన్ అనేది స్పెషల్ గా కనిపిస్తుంది. ఓకే అండి, దీని బ్లౌజ్ చూద్దామా. బ్లౌజ్ ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా సంథింగ్ స్పెషల్ గా ఇచ్చారు కదండి. ఇది బ్లౌజ్ కూడా ఉప్పాడ మామూలుగా అయితే అంత ప్లెయిన్ ఇస్తాడండి. ఇది బాడీలో చెక్స్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ లో కూడా చెక్ ఇచ్చాడు అనమాట. ఓకే అండి, ఇది ఎంత రేంజ్ లో ఉంది? ఇది 13,800 అండి డిస్కౌంట్ పై. ఆల్రెడీ ఇది బయట మార్కెట్ లో అయితే 18,000 అలా ఉంటుంది. మన సొసైటీ తరఫున కాబట్టి 13,800 వస్తుంది. ఓకే అండి, ఇది ఉప్పాడ పట్టులోనే పింక్ లైట్ వెయిట్ అండి. ఇది డిఫరెంట్ డిజైన్స్. ఇది ఓన్లీ స్వాన్స్ అని కమలం డిజైన్ అనమాట. ఈ పింక్ లో కూడా ఈ పింక్ కలర్ లో కూడా జరీ చాలా క్లారిటీగా వస్తుంది అనమాట. అదే అదంతా వీవింగ్ స్పెషల్ లో వస్తుంది. ఇది ఆల్ ఓవర్, ఇది ఓన్లీ షోల్డర్ వర్క్ వస్తుందండి. ఇది ఆల్ ఓవర్ రాదు. ఇది ఓన్లీ షోల్డర్ వరకు ఫుల్ వర్క్ వస్తుంది. బార్డర్ జనరల్ గానే పట్టి బార్డర్ ఉప్పాడుకున్నది. ఓకే అండి, మనకి హంస డిజైన్ లో కూడా మనకి 2-3 కలర్స్ ఇచ్చారు కదండి. వైలెట్ అండ్ ఆల్సో గోల్డ్ కలర్, ఇంకా సిల్వర్ కలర్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఫ్లవర్స్ కూడా మనకి 3 కలర్స్ ఇచ్చారు. అంటే ఈ సారీకి అంటే లైట్ వెయిట్ సారీకి లైట్ కలర్స్ అనేవి జనరల్ గా కనిపించవు, కానీ ఈ సారీలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో మనకి ఉప్పాడలో కామన్ గా ఇచ్చే బార్డర్ గోల్డ్ జరీ బార్డర్ మనకి త్రూ అవుట్ సారీ అంతా కనిపిస్తుంది. ఇది మాత్రం షోల్డర్ కే వస్తుంది. మీ సారీ మొత్తం ఎలా వస్తుందంటే సారీ అంతా ప్లెయిన్ ఇస్తున్నారా? డిఫరెంట్. ఓకే, హాఫ్ అది షోల్డర్ గా డిజైన్ ఇచ్చాడు కదండి. ఇది పిల్స్ కానీ పిల్స్ మొత్తం కింద ఫ్లవర్స్ వస్తాయి, కంటిన్యూషన్ వస్తుంది. ఇది మనకు ఆ సింగిల్ బంచ్ అనేది మనకి హాఫ్ ఇచ్చారు. ఇది ఈ ఫుల్ వర్క్ ఏమో షోల్డర్ కి వస్తుందండి. ఇది షోల్డర్ కాడి నుండి ఇది పిల్స్ కాడి నుండి మొత్తం కంటిన్యూషన్ ఎండింగ్ దాకా ఉంటాయి ఫ్లవర్స్. అంటే శారీ కడితే మంచి చాలా డిఫరెంట్ గా ఉంటుంది, లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే అండి, దీని పళ్ళు చూద్దాము. సో పళ్ళు ఇలా వస్తుందండి. ఓకే అండి, దీంట్లో కూడా మనకి స్పెషల్ గా ఫ్లవర్స్ అండ్ ఆల్సో కమలం, స్వాన్స్. ఇప్పుడు బాడీలో ఎలా కలర్స్ ఉండేది పళ్ళు కూడా అదే మ్యాచింగ్ ఇస్తుంది. ఓకే అండి, కట్టుకున్నా కూడా స్పెషల్ గా కనిపిస్తుంది, చాలా డిఫరెంట్ గా. ఓకే అండి, అండ్ దీని బ్లౌజ్ చూద్దామా. బ్లౌజ్ జనరల్ ప్లెయిన్ వస్తుంది. ఓకే, కొన్నిటికి మాత్రమే అప్పుడప్పుడు ఎక్కడో కనిపిస్తాయి కదండి జనరల్ గా 90% ప్లెయిన్ బ్లౌజ్ లే వస్తుంది. ఓకే అండి, అండ్ ఆల్సో ఈ బ్లౌజ్ అంటే సారీ అంతా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ గా ఇవ్వడమే కరెక్ట్. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఓకే అండి, బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చినా మనకి హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారు. ఓకే అండి, ఇది ఎంత రేంజ్ లో ఉంది? ఇది రేంజ్ 11,880 వరకు వస్తుందండి. ఓకే మల్లికార్జున్ గారు, ఉగాది పండుగ సందర్భంగా ఉప్పాడ పట్టులోని లేటెస్ట్ కలెక్షన్స్ మా సకులకు చూపించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సకులు, ఇవాల్టి మన సఖీ ఫ్యాషన్ లో లేటెస్ట్ కలెక్షన్స్ మీకు బాగా నచ్చాయి కదా. మరొకసారి సఖీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక చక్కటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. సకలు, ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణంతో పాటు కవుల సమ్మేళనాల్ని కూడా నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో తమ పద్యాలు, కవిత్వంతో నూతన సంవత్సరానికి స్వాగతాలు చెప్తారు వాళ్ళు. మన తెలుగు సంవత్సరం వరకు 60 సంవత్సరాల కాలచక్రం నడుస్తుంది. ఉగాది పండుగ నాడు తైలాభ్యంగనం, నూతన సంవత్సర స్తోత్రం, ఉగాది పచ్చడి సేవనం, ధ్వజారోహణం, పంచాంగ శ్రవణం అనే 5 పనుల్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాలని కూడా చెప్తారు. వసంత ఋతు ఆగమనంతో లోకమంతా వెలుగులు పరుచుకుంటాయి. మల్లెపూలకి, మామిడి పళ్ళకి, అలాగే వేసవికాలపు సెలవులకి, పిల్లల ఆనందాల కేరింతలకి మెల్లిగా సమయం సమీపిస్తుందని అర్థం ఈ ఉగాది.
సకులందరి జీవితాల్లోనూ ఉదయకాంతులని వెదజల్లాలని, అందరికీ మంచి జరగాలని మరోమారు కోరుకుంటుంది మీ సఖి. మరి ఇవాళ కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖి, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.